వెల్కమ్ బ్యాక్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము నౌన్ క్లాజ్ని ఒక సెంటెన్స్లో ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, లేదా వాళ్ళు అండర్లైన్ చేసిన క్లాజ్ ఏ టైప్ ఆఫ్ క్లాజుల్లో నౌన్ క్లాజ్ అని చెప్పి మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం అన్నది చూద్దాం. సో మనం ఏ వీడియోలో అయితే మనము సింపుల్ సెంటెన్స్, కంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్ చదివాము, అందులో నేను డీటెయిల్డ్గా మెయిన్ క్లాజ్ అంటే ఏంటి, సబార్డినేట్ క్లాజ్ అంటే ఏంటి అన్నది డిస్కస్ చేశాం కదా. సో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఎందుకంటే నేను మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చుంటే నౌన్ క్లాజ్ అనేది మనము కంప్లీట్ చేయలేం. సో ఫస్ట్ ఆ వీడియో చూడండి, దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ తర్వాత యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ వాచ్ దిస్ వీడియో. అప్పుడు మీకు లెర్నింగ్లో ఒక ఫ్లో లాగా ఉంటుంది. నౌ లెట్ us బిగిన్. సో ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాము, ఒక షార్ట్గా రివిజన్. వాట్ ఈస్ అ క్లాజ్, వాట్ ఈస్ అ ఇండిపెండెంట్ క్లాజ్, వాట్ ఈస్ అ డిపెండెంట్ క్లాజ్. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ క్లాజ్ అంటే మెయిన్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్ అంటే సబార్డినేట్ క్లాజ్. ఓకే, తర్వాత నౌన్ క్లాజ్ అంటే ఏంటి అన్నది చూద్దాము. నౌన్ క్లాజ్ని మనము వాళ్ళు ఇచ్చిన సెంటెన్స్లో ఎలా ఐడెంటిఫై చేస్తాం, అసలు అది ఎక్కడుందో ఆ సెంటెన్స్లో దాక్కుని అన్నది ఎక్కడ ఉంది అన్నది మనం కనుక్కోవటానికి ట్రై చేద్దాం. సో వాట్ ఈస్ అ క్లాజ్, క్లాజ్ అంటే ఏంటని చూసాం మనం. క్లాజ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్, క్లాజ్ కూడా ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్సే, ఫ్రేజ్ కూడా ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్సే. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఫ్రేజ్ అన్నప్పుడు అది విన్నప్పుడు మనకి కంప్లీట్ సెన్స్ రాదు. లైక్ నేను సపోజ్ మీతో ఇన్ ద స్కై అని చెప్పి చెప్తా. సో వాట్ ఈస్ ఇన్ ద స్కై, బర్డ్ ఉందా, ఏరోప్లేన్ ఉందా, ఏముంది స్కైలో అని చెప్పి మనకి డౌట్లు వస్తాయి. అలా ఇన్కంప్లీట్గా ఉంది, కానీ ఇన్ ద స్కై అంటున్నాం కాబట్టి ఆకాశంలో అన్నది అర్థం అవుతుంది కదా. సో పార్ట్లీ మనకి అర్థం అవుతుంది, పార్ట్లీ మనకి అర్థం కావట్లేదు, ఎందుకంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ లేదు. అలాంటి వాటిని మనము గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్ సెన్స్ బట్ నాట్ కంప్లీట్ సెన్స్ అన్న వాటిని మనం ఫ్రేజ్ అని చెప్పి అంటాం. అలానే ఏవైతే మనకి కంప్లీట్ సెంటెన్స్ లాగా అర్థం ఇస్తాయో అలాంటి వర్డ్స్ని మనము క్లాజ్ అని చెప్పి అంటాం. సో క్లాజ్ యొక్క స్ట్రక్చరు సెంటెన్స్ లాగానే ఉంటుంది. ఒక సబ్జెక్ట్ ఉంటుంది, 1 సెకండ్. సో క్లాజ్ అన్నప్పుడు మనకి దాంట్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక వర్బ్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఆబ్జెక్ట్ ఉంటుంది, ఉండకపోవచ్చు. ఓకే, సో సబ్జెక్ట్ వర్బ్ కనిపించింది అంటేనే అది క్లాజ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూద్దాం, షీ ఈజ్ ఎ నర్స్ అండ్ హర్ లాయర్ సిస్టర్ ఈజ్ ఎ లాయర్. ఓకే, సో ఇందులో మనకి ఏం క్లాజ్ కనిపిస్తుంది, సెంటెన్స్ లోపల సెంటెన్స్ లాగా కనిపిస్తే అది క్లాజ్ అనమాట. ఓకే, ఫుల్ మీనింగ్, ఫుల్ అర్థం రావాలి. షీ ఈజ్ ఎ నర్స్ అనేది ఒక ఫుల్ సెంటెన్స్ లాగా ఉంది కదా. సో దిస్ ఈజ్ యువర్ వన్ క్లాజ్. హర్ సిస్టర్ ఈజ్ ఎ లాయర్ అనేది కూడా ఫుల్ అర్థం అవుతుంది కదా. సో ఇది రెండో క్లాజ్. క్లాజ్ స్ట్రక్చర్ ఏంటని చెప్పాం మనము, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు క్లాజ్ 1 చూడండి, షీ ఈజ్ ఎ నర్స్. ఇందులో మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, షీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి షీ ఈజ్ ద సబ్జెక్ట్, ఎస్ ఈజ్ యువర్ వర్బ్, షీ ఏంటని చెప్పి అంటున్నాం, నర్స్ అని చెప్తున్నాం కదా. సో నర్స్ ఈజ్ యువర్ ఆబ్జెక్ట్. క్లాజ్ 2లో హర్ సిస్టర్ ఈజ్ ఎ లాయర్. ఎవరి గురించి మాట్లాడుతున్నాం, హర్ సిస్టర్. హర్ సిస్టర్ ఈజ్ ద సబ్జెక్ట్, ఎస్ ఈజ్ యువర్ వర్బ్, హర్ సిస్టర్ ఏంటని చెప్తున్నాం, లాయర్ అని చెప్తున్నాం కాబట్టి లాయర్ ఈజ్ యువర్ ఆబ్జెక్ట్. ఓకే, సో క్లాజ్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నౌ టైప్స్ ఆఫ్ క్లాజెస్ మీరు చూస్తే మనం 2 చూసాం కదా, వాట్ ఈస్ అ మెయిన్ క్లాజ్, వాట్ ఈస్ అ సబార్డినేట్ క్లాజ్ అనేది ఇంతకు ముందే చూసేసాం. సో సబార్డినేట్ క్లాజ్లో రకాలు నౌన్ క్లాజ్, అడ్జెక్టివ్ క్లాజ్, అడ్వర్బియల్ క్లాజ్, రిలేటివ్ క్లాజ్, ఫైనైట్ ఇన్ఫైనైట్ క్లాజ్ అండ్ ఇఫ్ క్లాజ్ అంటే కండిషనల్ క్లాజ్. మీరు ఏపీ టెట్ గ్రామర్ సిలబస్ తీసి చూస్తే మాత్రం మీకు క్లాజెస్లో దే ఆర్ సేయింగ్ ఓన్లీ నౌన్ క్లాజ్, ఇఫ్ క్లాజ్ అని ఇచ్చారు. కానీ మార్చ్ 2024 ఏపీ టెట్ క్వశ్చన్ పేపర్స్ తీసి చూస్తే మాత్రం అందులో మీకు రిలేటివ్ క్లాజ్ మీద కూడా క్వశ్చన్ ఉంది. ఓకే, సో ఇట్ ఈస్ యువర్ చాయిస్. సిలబస్ని బట్టి మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తారా, క్వశ్చన్ పేపర్లో ఏమి ఇచ్చారు అన్నది ప్రిపేర్ అవుతారా, ఇట్ ఈస్ యువర్ విష్. కానీ డిఎస్సిలో మాత్రం అన్ని రకాల ఈ మొత్తం లిస్ట్ మాత్రం ఇంగ్లీష్, ఎవరైతే మెథడాలజీ ఇంగ్లీష్ తీసుకున్నారో వాళ్ళకి ఈ మొత్తం సిలబస్ వస్తుంది. ఓకే,
ఇప్పుడు మనం చాలా షార్ట్గా మెయిన్ క్లాజ్ ఏంటి, సబార్డినేట్ క్లాజ్ ఏంటి అన్నది చూద్దాము. మెయిన్ క్లాజ్ అంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ క్లాజ్. ఓకే, ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి, అది చదివిన తర్వాత మీకు ఎలాంటి డౌట్లు ఎలాంటి క్వశ్చన్స్ రావు. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి, దిస్ ఈజ్ ఆ హౌస్. ఏమైనా డౌట్ వస్తుందో రావట్లే. దిస్ ఈజ్ ఆ హౌస్ అంటే దిస్ ఈజ్ ఆ హౌస్. అలాంటి వాటిని మనం ఇండిపెండెంట్ క్లాజ్ అని చెప్పి అంటాం. సో వాట్ ఈస్ అ మెయిన్ క్లాజ్ ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్? ఇట్ ఈస్ అ క్లాజ్ దట్ గివ్స్ అ కంప్లీట్ మీనింగ్ ఆర్ థాట్. అదే డిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ చూడండి, దాట్ మై ఫాదర్ బిల్ట్. ఓకే, సపోజ్ ఇది మాత్రమే ఉంది, మిగతావి ఏవి మీరు కనిపించట్లేదు అనుకోండి, ఓన్లీ ఇది ఉంది. ఓకే, దాట్ మై ఫాదర్ బిల్ట్ అని చెప్పి అంటున్నా. దాట్ మై ఫాదర్ బిల్ట్ అంటే ఏంటి, రోబోట్ బిల్డ్ చేశారా, ఏరోప్లేన్ బిల్డ్ చేశారా, ఏం బిల్డ్ చేశారు, ఇది మనకి ఒక డౌట్ వస్తుంది. ఓకే, సో అదే మనము దాన్ని ఇక్కడ వాడతాం. దిస్ ఈజ్ ఆ హౌస్ దాట్ మై ఫాదర్ బిల్ట్ అన్నప్పుడు మనకి ఇది కంప్లీట్గా అనిపిస్తుంది. కానీ దాట్ మై ఫాదర్ బిల్ట్ అన్నది ఓన్లీ ఇంకో క్లాజ్తో మనం జాయిన్ చేసినప్పుడే దానికి ఒక కంప్లీట్ మీనింగ్ వస్తుంది. సో వాట్ డిడ్ యువర్ ఫాదర్ బిల్డ్? మై ఫాదర్ బిల్ట్ ఆ హౌస్. ఓకే, సో ఇలాంటి క్లాజులు వేటికైతే వాటంతట వాటికి ఒక కంప్లీట్ మీనింగ్ రాదో వాటిని మనము సబార్డినేట్ క్లాజెస్ లేదా డిపెండెంట్ క్లాజెస్ అని చెప్పి అంటాం. సో వాట్ ఈస్ అ డిపెండెంట్ క్లాజ్ ఆర్ సబార్డినేట్ క్లాజ్? It is a group of words that contains a subject and verb but does not express a complete thought. అలాంటి వాటిని మనము సబార్డినేట్ క్లాజ్ అని చెప్పి అంటాం. మనము సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్లో చూసాం కదా. కాంపౌండ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? కాంపౌండ్ సెంటెన్సెస్లో రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ ఉండి మధ్యలో ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంది. ఓకే, కాంప్లెక్స్ సెంటెన్సెస్లో ఏం చూసాం, ఒకటి మెయిన్ క్లాజ్ ఉంటుంది, ఒకటేమో డిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. అంటే ఒక మెయిన్, ఒక సబార్డినేటింగ్ క్లాజ్, ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంటుంది. అది మధ్యలో కూడా ఉండొచ్చు లేదా స్టార్టింగ్లో కూడా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు అది. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్? ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి, లాస్ట్లో ఒక సబార్డినేట్ క్లాజ్ ఉండాలి, ఆర్ ఒక మధ్యలో జాయిన్ చేస్తూ లేదా స్టార్టింగ్లో జాయిన్ చేస్తూ ఒక సబార్డినేట్ కంజంక్షన్ ఉండాలి. ఆర్ సబార్డినేట్ క్లాజ్ ఫస్ట్ రావాలి, మెయిన్ క్లాజ్ రావాలి, ఆర్ సబార్డినేట్ కంజంక్షన్ స్టార్టింగ్లోనూ రావచ్చు, లేదు అంటే మధ్యలో కూడా రావచ్చు. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్. ఓకే, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబార్డినేట్ క్లాజెస్? సబార్డినేట్ క్లాజెస్లో టైప్స్ నౌన్ క్లాజ్, అడ్వర్బియల్ క్లాజ్, అడ్జెక్టివ్ క్లాజ్, రిలేటివ్ క్లాజ్, కండిషనల్ క్లాజ్. ఈ వీడియోలో మాత్రం మనం ఓన్లీ నౌన్ క్లాజ్ నేర్చుకుందాం. అన్ని క్లాజెస్ ఒక వీడియోలో నేర్చుకుంటే అది మనకి బ్రెయిన్లోకి సింక్ అవ్వదు. ఓకే, దెర్ విల్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. నౌ ఒక సెంటెన్స్లో సబార్డినేటింగ్ క్లాజ్ ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. తర్వాత అది నౌన్ క్లాజా, అడ్వర్బియల్ క్లాజా, అడ్జెక్టివ్ క్లాజా అన్నది మనం ఐడెంటిఫై చేయాలి. అదే కదా మన క్వశ్చన్ ఇప్పుడు. సో ఫస్ట్ మనం అసలు డిపెండెంట్ క్లాజ్, సబార్డినేట్ క్లాజ్ ఎక్కడ ఉంది సెంటెన్స్లో అన్నది వెతకాలి ఫస్ట్. ఓకే, అది మన కళ్ళకి కనిపిస్తే కదా అది ఏ క్లాజ్ అనేది మనం డిసైడ్ చేసేది. సో ఫస్ట్ మనము ఎలా అసలు డిపెండెంట్ క్లాజ్ని ఐడెంటిఫై చేద్దాం. సో ఇది ఒక పెద్ద టిప్ లాగా మీరు వాడుకోవచ్చు. ఓకే, ఈ రెండు సెంటెన్సెస్ ఒకటే యాక్చువల్లీ. ఇఫ్ ఇట్ రెయిన్స్ వీ విల్ స్టే ఇన్సైడ్, వీ విల్ స్టే ఇన్సైడ్ ఇఫ్ ఇట్ రెయిన్స్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్లో క్లాజ్ ఏంటి? ఇఫ్ ఇట్ రెయిన్స్ ఒక క్లాజ్, వీ విల్ స్టే ఇన్సైడ్ ఒక క్లాజ్. రెండో సెంటెన్స్లో వీ విల్ స్టే ఇన్సైడ్ ఒక క్లాజ్, ఇఫ్ ఇట్ రెయిన్స్ ఒక క్లాజ్. ఓకే, ఎప్పుడైతే కామా వస్తుందో, కామా వచ్చినప్పుడు సబార్డినేట్ క్లాజ్ అనేది సెంటెన్స్ స్టార్టింగ్లో ఉంది అని చెప్పి అర్థం. ఇఫ్ ఇట్ రెయిన్స్ అనేది సబార్డినేట్ క్లాజ్, వీ విల్ స్టే ఇన్సైడ్ అనేది మెయిన్ క్లాజ్. ఎప్పుడైతే కామా అనేది రాదో అప్పుడు సబార్డినేట్ క్లాజ్ సెంటెన్స్ ఎండ్లో ఉంది అని చెప్పి అర్థం. సో వీ విల్ స్టే ఇన్సైడ్ ఇది మెయిన్ క్లాజ్, ఇఫ్ ఇట్ రెయిన్స్ అనేది సబార్డినేట్ క్లాజ్. ఇది చాలా పెద్ద టిప్ మీరు డిపెండెంట్ క్లాజ్ని ఐడెంటిఫై చేసేందుకు. సో ఇప్పుడు మనము అసలు స్టోరీలోకి వద్దాం. నౌన్ క్లాజ్ అంటే ఏంటి, నౌన్ క్లాజ్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇప్పటి వరకు మనం ఏం చూసాం, మనము అసలు సబార్డినేట్ క్లాజ్ ఎక్కడ పడుతుంది సెంటెన్స్లో అన్నది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ సబార్డినేట్ క్లాజ్ ఎక్కడుందో తెలిసింది కాబట్టి అది నౌన్ క్లాజా కాదా ఎలా తెలుస్తుంది అన్నది చూద్దాం. నౌన్ క్లాజ్ అనేది నౌన్ బదులు మనము నౌన్ క్లాజ్గా వాడచ్చు. అంటే ఈ రెండింటిని మనము ఇంటర్చేంజ్ చేసి వాడచ్చు. దీన్ని మనము నామినల్ క్లాజ్ అని కూడా అంటాం. నా ఈ సెంటెన్స్ చూడండి, ఐ నో దాట్ షీ ఈజ్ కమింగ్. ఇందులో క్లాజులు ఏంటి? ఇందులో అసలు కామన్ లేదు కదా, అంటే
సబార్డినేట్ క్లాజ్ మనకి లాస్ట్లో ఉందన్నమాట. సో ఐ నో అనేది ఒక క్లాజ్, దాట్ షీఈస్ కమింగ్ అనేది రెండో క్లాజ్. ఐ నో అనేది మెయిన్ క్లాజ్ అయింది, దాట్ షీఈస్ కమింగ్ అనేది సబార్డినేట్ క్లాజ్ అయింది. సో ఈ సబార్డినేట్ క్లాజ్ నౌన్ క్లాజో కాదా అన్నది మనకి ఎలా తెలుస్తుంది? ఒక క్వశ్చన్ అడగండి, వాట్ అని చెప్పి అడగండి. ఓకే, ఐ నో వాట్ అంటే వాట్ డూ ఐ నో అని అడిగితే దాట్ షీఈస్ కమింగ్ అన్న ఆన్సర్ వస్తే దెన్ దట్ క్లాజ్ ఈజ్ అ నౌన్ క్లాజ్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఐ నో దాట్ షీఈస్ కమింగ్ అన్న సెంటెన్స్లో వాట్ ఐ నో, వాట్ డూ ఐ నో అని అడిగితే దాట్ షీఈస్ కమింగ్ అన్న ఆన్సర్ వస్తే మీకు దాట్ క్లాజ్ విల్ బికమ్ ఎ నౌన్ క్లాజ్. సో ఫస్ట్ మనము సబార్డినేట్ క్లాజ్ ఎక్కడుంది అని ఐడెంటిఫై చేయాలి, ఆ తర్వాతే మీరు వాట్ అన్న క్వశ్చన్ అడగాలి. ఓకే, సెంటెన్స్ కనిపించగానే అడిగేయటం కాదు. సో ఈ వాట్ అన్నదే కాకుండా జనరలీ మనకి ఈ నౌన్ క్లాజ్లు అన్నీ కూడా దే స్టార్ట్ విత్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ లైక్ దాట్, వాట్, హౌ, వేర్, వెదర్ ఇలాంటివి కనిపించినప్పుడు మీకు అది నౌన్ క్లాజ్ అని చెప్పి అర్థమవుతుంది. ఒక మోడరేట్ డిఫికల్టీలో 5 సెంటెన్సెస్ చూద్దాము. ఫస్ట్ వన్, వాట్ యూ డిసైడెడ్ యెస్టర్డే విల్ ఎఫెక్ట్ అవర్ ప్లాన్స్ ఫర్ ద వీకెండ్. ఓకే, ఇందులో మనము ఎలా ఐడెంటిఫై చేస్తాం? వాట్ యూ డిసైడెడ్ యెస్టర్డే అనేది ఒక క్లాజ్ అయింది. విల్ ఎఫెక్ట్ అవర్ ప్లాన్స్ ఫర్ ద వీకెండ్ అంటే ఇట్ విల్ ఎఫెక్ట్ అవర్ ప్లాన్స్ ఫర్ ద వీకెండ్ అని చెప్పి అర్థం. సో దిస్ విల్ బీ యువర్ సెకండ్ క్లాజ్. ఓకే, నౌ వాట్ విల్ ఎఫెక్ట్ అవర్ ప్లాన్స్ ఫర్ ద వీకెండ్ అన్న క్వశ్చన్ మనం అడిగినప్పుడు వాట్ యూ డిసైడెడ్ యెస్టర్డే అన్న ఆన్సర్ వస్తుంది కాబట్టి దిస్ సబార్డినేట్ క్లాజ్ ఈజ్ అ నౌన్ క్లాజ్. Second, she did not realize that the meeting had been rescheduled until she arrived at the office. Okay, she did not realize anedi main clause, that the meeting has been rescheduled anedi that is your subordinate clause. So manam what to question adagali kada, what she didn't realize that the meeting has been rescheduled an answer vastundi kabatti this subordinate clause is a noun clause. Third, whether we go to the beach or stay home depends on the weather forecast. So whether we go to the beach or stay home anedi weather vachesindi kada, this is a subordinate clause. It depends on the weather forecast anamata, that is your main clause. Ippudu question adugdam, what depends on the weather forecast? Whether we go to the beach or stay home. Answer vachindi kabatti this is a noun clause. Fourth one, the teacher asked how the students felt about the new assignment. The teacher asked anedi okati, how the students felt anedi subordinate clause. Teacher asked annappudu manam question adagali, what did the teacher ask? How the students felt about the new assignment. So this is a noun clause. Fifth, if he will join us for dinner is still unknown. If he will join us for dinner anedi okati, it is still unknown or that is still unknown anadi rondo clause. Ippudu question adugam, what is still unknown? If he will join us for dinner. So this is a noun clause. ఇంకొన్ని క్వశ్చన్స్ మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లోంచి చేద్దాము, అక్కడి నుంచి మనకి ప్రాక్టీస్ అయిపోతుంది. థియరీ క్వశ్చన్స్ ఏం అడగచ్చు, ఎందుకంటే మనకి టెట్లో డిఎస్సిలో రెండిట్లో గ్రామర్ సెంటెన్సెసే కాకుండా మనకి గ్రామర్ థియరీ కూడా అడుగుతూ ఉంటారు. ఓకే, సో దే మే ఆస్క్ యూ క్లాజ్ అంటే ఏంటి అని చెప్పి అడగచ్చు. సో ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ అండ్ హ్యాస్ ఎ సబ్జెక్ట్ అండ్ ఎ వర్బ్ ఈజ్ కాల్డ్ క్లాజ్, ఫ్రేజ్, సెంటెన్స్. ఇంకేదో వచ్చినప్పుడు మీరు క్లాజ్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. సెకండ్, డిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి అని అడగచ్చు. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఏంటి అని చెప్పి అడగచ్చు. ఓకే, సో డిపెండెంట్ క్లాజ్ ఇస్ ఎ క్లాజ్ దట్ కెనాట్ స్టాండ్ అలోన్ యాజ్ ఎ కంప్లీట్ సెంటెన్స్ అండ్ ఇండిపెండెంట్ క్లాజ్ ఆర్ ఎ మెయిన్ క్లాజ్ హ్యాస్ ఎ కంప్లీట్ మీనింగ్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఓకే, థర్డ్ వన్, వాట్ టైప్ ఆఫ్ క్లాజ్ ఫంక్షన్స్ యాజ్ ఎ నౌన్ ఇన్ ఎ సెంటెన్స్. నౌన్ బదులు మనము నౌన్ క్లాజ్ని వాడచ్చు. ఓకే, నౌన్ క్లాజ్ అనేది మీకు సపోజ్ మీకు ఆప్షన్స్లో లేకపోతే నామినల్ క్లాజ్ అని కనిపిస్తే నామినల్ క్లాజ్ని టిక్ చేయాలి, ఎందుకంటే నౌన్ క్లాజ్ని మనము నామినల్ క్లాజ్ అని కూడా పిలుస్తాం. సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అన్ ఇండిపెండెంట్ క్లాజ్ అండ్ అ డిపెండెంట్ క్లాజ్? Independent clause has a complete meaning of its own, and a dependent clause or a subordinate clause does not have a complete meaning. It depends on the main clause to complete its meaning. Okay. Fifth, what is the noun clause also known as annappudu nominal clause అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. Now ఇప్పుడు మనము PYQs చేద్దాము, దీంట్లోంచే మనకి ప్రాక్టీస్ అయిపోతుంది.
సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఏ మెయిన్ క్లాజ్ అంటున్నారు. ది క్వశ్చన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు నౌన్ క్లాజ్. ఓకే, జస్ట్ ఊరికే మెయిన్ క్లాజ్ని మనం ఐడెంటిఫై చేయాలంతే. ఫస్ట్ దాంట్లో బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్, యాజ్ ఇట్ ఈస్ రైనింగ్, బికాజ్ యాజ్ రెండు వస్తున్నారు కాబట్టి అసలు మీనింగ్ఫుల్గా లేదు సెంటెన్స్. ఆల్దో షీ స్టడీడ్ హార్డ్ ఫర్ ద ఎగ్జామ్ అంటే దట్ ఈస్ ఎ సబార్డినేటింగ్ క్లాజ్. హీ ఎయిట్ డిన్నర్ ఆఫ్టర్ హీ హ్యాడ్ ఫినిష్డ్ హిస్ హోంవర్క్. హీ ఎయిట్ డిన్నర్ అన్న క్లాజ్ ఆఫ్టర్ హీ హ్యాడ్ ఫినిష్డ్ హిస్ హోంవర్క్. హీ ఎయిట్ డిన్నర్ అనేది మనకి మెయిన్ క్లాజ్ అవుతుంది. ఎప్పుడు తిన్నారు? ఆఫ్టర్ హీ హ్యాడ్ ఫినిష్డ్ హిస్ హోంవర్క్ అన్నప్పుడు దట్స్ ఎ సబార్డినేట్ క్లాజ్. ఓకే, వాకింగ్ అలాంగ్ ద బీచ్ ద సీగల్ సోరింగ్ ఓవర్ హెడ్ అన్న దాంట్లో మెయిన్ క్లాజే లేదు. సో హీఈస్ ఆస్కింగ్ యూ ఫర్ అ మెయిన్ క్లాజ్ కాబట్టి ఆప్షన్ 3 విల్ బి యువర్ ఆన్సర్. ఇండిపెండెంట్ క్లాజ్ ఎలా పనిచేస్తుంది? అండ్ ఇండిపెండెంట్ క్లాజ్ క్యాన్ వర్క్ అలోన్ యాజ్ అ complete sentence. Main clause can work as a complete sentence. Third, select the sentence that contains a subordinating clause అని చెప్పంటున్నారు. Subordinating clause వీటిలలో ఎందులో ఉంది? ఫస్ట్ వన్ మనం చూస్తే I will go to the beach along with him. ఇందులో this is a simple sentence. The dog barked loudly all night also is a simple sentence. She danced gracefully across the stage అనేది కూడా simple sentence. ఓకే, థర్డ్ సెంటెన్స్లో చూస్తే కామా వచ్చింది. ఆఫ్టర్ వి ఫినిష్ డిన్నర్ వీ కెన్ గో ఫర్ అ వాక్. వీ కెన్ గో ఫర్ అ వాక్ అనేది మెయిన్ క్లాజ్. ఎప్పుడు వెళ్ళొచ్చు? ఆఫ్టర్ వి ఫినిష్ డిన్నర్ అన్నప్పుడు దాట్ ఈజ్ యువర్ సబార్డినేటింగ్ క్లాజ్. సో ఎక్కడ మనకి సబార్డినేట్ క్లాజ్ ఉంది? ఆప్షన్ 3లో ఉంది. చూస్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ సబార్డినేట్ క్లాజెస్ అంటున్నారు. ఈ మూడిట్లో, ఈ నాలుగిట్లో మూడోది ఇట్ ఈస్ రాంగ్. ఓకే, ఇట్ ఆల్వేస్ ఎక్స్ప్రెసెస్ కంప్లీట్ థాట్స్ అన్నది తప్పు. ఎందుకంటే ఇట్ కెనాట్ స్టాండ్ అలోన్ యాజ్ ఎ కంప్లీట్ సెంటెన్స్, ఆర్ ఇట్ ఆఫెన్ బిగిన్స్ విత్ సబార్డినేట్ కంజంక్షన్స్, ఆర్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండిపెండెంట్ క్లాజెస్ టు ఫార్మ్ కంప్లీట్ సెంటెన్సెస్. నౌన్ క్లాజెస్ ఏం చేస్తాయి? నౌన్ క్లాజెస్ని మనం జనరలీ నౌన్స్ బదులు వాడతాం. ఓకే, సో నౌన్ క్లాజెస్ క్యాన్ ఫంక్షన్ యాజ్ నౌన్స్ విద్ ఇన్ సెంటెన్సెస్. దీన్ని మీకు ఇంకో రకంగా కూడా అడగచ్చు. నౌన్ క్లాజెస్ రీప్లేస్ వాట్? నౌన్ క్లాజెస్ రీప్లేస్ ద ఇండివిజువల్ నౌన్స్ ఇన్ అ సెంటెన్స్. ఓకే, నౌ ఐడెంటిఫై ద నౌన్ క్లాజ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. వీటిలలో నౌన్ క్లాజ్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వన్, ఐ విల్ నాట్ గో అంటిల్ హీ అరైవ్స్. Come when you like. I know the girl who won the prize. I know you have great regard for me. Okay, ఇందులో ఆన్సర్ 4th. I know you have great regard for me. I know అనేది ఒక క్లాజ్. You have great regard for me అంటే I know that you have great regard for me. that అనేది మనము అప్పుడప్పుడు ఒమిట్ చేయొచ్చు. సో ఇలాంటి ఒక సెంటెన్స్ మీకు కనిపించినప్పుడు అక్కడ ఒక that అని చెప్పి మీరు రాసుకుని మీరు ఒక క్వశ్చన్ అడగాలి. వాట్? ఐ నో వాట్ యూ హ్యావ్ గ్రేట్ రిగార్డ్ ఫర్ మీ అన్న ఆన్సర్ వచ్చినప్పుడు దాట్ ఈజ్ యువర్ నౌన్ క్లాజ్. ఓకే, 8th, చూజ్ ఎ సెంటెన్స్ దట్ హ్యాజ్ అ నౌన్ క్లాజ్. షీ సెడ్ షీ వాజ్ అ డాక్టర్. దాట్ ఈస్ గ్రేట్. షీ సా మీ హీ వాజ్ మిల్కింగ్ ద కవ్. ఈ మూడు కూడా దే ఆర్ సింపుల్ సెంటెన్సెస్. మొదటి దాంట్లో చూస్తే షీ సెడ్ ఇది ఒక క్లాజ్, దాట్ షీ వాజ్ అ డాక్టర్ అనేది రెండో క్లాజ్. సో షీ సెడ్ వాట్? దాట్ షీ వాజ్ అ డాక్టర్ అని ఆన్సర్ వచ్చింది కాబట్టి దాట్ ఈజ్ అ నౌన్ క్లాజ్. 9th one, చూస్ ద సెంటెన్స్ విత్ అ నౌన్ క్లాజ్. ద జ్యూరీ బిలీవ్ దట్ ద మ్యాన్ వాజ్ గిల్టీ. ఐ ఎమ్ ఎ స్టూడెంట్. I know who you are. Raju, who is a teacher, lives next to us. Okay, so ee rendu aithe definitely simple sentences. Raju, who is a teacher, lives next to us ana dantlo manaki Raju is a teacher, Raju lives next to us anadu undi kani manaki complex sentence em ledhu indulo. So first sentence chuddam. The jury believed that the man was guilty. The jury believed అనేది ఒక క్లాజ్, that the man was guilty అనేది ఇంకో క్లాజ్. సో అడగండి వాట్ అని చెప్పి ఒక క్వశ్చన్ అడగండి. వాట్ డిడ్ ద జ్యూరీ బిలీవ్? దాట్ ద మ్యాన్ వాజ్ గిల్టీ అన్న ఆన్సర్ వచ్చింది కదా. సో దాట్ ఈజ్ యువర్ నౌన్ క్లాజ్. 10th, చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ అ నౌన్ క్లాజ్. షీ సెడ్ దాట్ షీ వాజ్ అ డాక్టర్. దాట్ ఈస్ గ్రేట్. షీ సా మీ హీ వాజ్ మిల్కింగ్ ద కప్. ఈ మూడు కూడా సింపుల్ సెంటెన్సెస్. జనరల్లీ మీకు ఎగ్జామ్లో ఇలా ఈజీగానే ఇస్తారు. ఫస్ట్ వన్, షీ సెడ్ దట్ షీ వాజ్ అ డాక్టర్లో షీ సెడ్ ఒక క్లాజ్, దాట్ షీ వాజ్ అ డాక్టర్ ఈజ్ అ సెకండ్ క్లాజ్. ఓకే, సో మనం ఇప్పుడు క్వశ్చన్ అడగాలి. వాట్? షీ సెడ్ వాట్ ఆర్ వాట్ డిడ్ షీ సే? దాట్ షీ వాజ్ అ డాక్టర్ అన్న ఆన్సర్ వచ్చింది కాబట్టి
దాట్ విల్ బీ యువర్ నౌన్ క్లాజ్. మిగతా టైప్స్ ఆఫ్ క్లాజెస్ కూడా నేను నేర్పించిన తర్వాత అప్పుడు మీకు ఒక క్లాజ్ని చూసి అది ఏ క్లాజు అన్నది ఐడెంటిఫై చేయడం ఈజీగా వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఇంత మాత్రమే మనం ఐడెంటిఫై చేయగలం. ఒక 10 సెంటెన్సెస్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో వేస్తున్నాను. అందులో మీరు క్లాజ్ని, నౌన్ క్లాజ్ని, అంటే సబార్డినేట్ క్లాజ్, నౌన్ క్లాజ్ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఆన్సర్స్ కూడా ఇచ్చాను. సో యూ విల్ బీ ఏబుల్ టు రిఫర్ మీరు చేసింది కరెక్టా కాదా అని చెప్పి. ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ కమెంట్ చేసి చెప్పండి. బికాస్ మీరు కమెంట్ చేసినప్పుడు ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అని ఒక ఐడియా వస్తుంది. ప్లస్ మాకు ఒక మోటివేషన్ లాగా కూడా ఉంటుంది.